మీ మున్సిపల్ కమిషనర్ ఈరోజు మనకి ఈ ప్రీతి రెసిడెన్సీ నందు మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా వాష్ అండ్ సాహస్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ ద్వారా మన శానిటేషన్ వర్కర్స్కి సంబంధించి మనం కెపాసిటీ బిల్డింగ్ కి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది గత 2 రోజుల నుంచి జరగడం జరుగుతుంది. ఈ రోజే లాస్ట్ రోజు ఈరోజు. సో ఈ 2-3 రోజుల్లో కూడా వీళ్ళు కంప్లీట్గా కెపాసిటీ బిల్డింగ్ ద్వారా మన శానిటేషన్ వర్కర్స్ని మన అమలాపురం పట్టణంలో మనం ODF++ కానీ అదేవిధంగా వాటర్కి సంబంధించిన సర్టిఫికేషన్స్కి సంబంధించి పూర్తి ట్రైనింగ్ అన్నది కెపాసిటీ బిల్డింగ్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటుగా మన మున్సిపల్ చైర్మన్ అయినటువంటి సత్యనారాయణ మేడం గారు కూడా ఇక్కడ విచ్చేశారు. అదేవిధంగా లీడ్ ఇన్స్టిట్యూట్ నుంచి NGO నుంచి రిప్రజెంటేటివ్ వేణుగోపాల్ సార్ కూడా రావడం జరిగింది. సో ఇక్కడ మా మున్సిపాలిటీకి అమలాపురం మున్సిపాలిటీలో గతంలో మన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వార్డు కౌన్సిలర్స్కి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులకి, అదేవిధంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి వీళ్ళందరూ కూడా మనకు ట్రైనింగ్ అన్నది ఇవ్వడం జరిగింది స్వచ్ఛాంధ్ర నుంచి. దాంట్లోనే సీక్వెన్స్లో భాగంగా ఫేజ్ 2లో ఈ రోజు మనకి శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మన పర్మనెంట్ దీంట్లో మా పర్మనెంట్ వర్కర్స్ కానీ ఆఫ్కాస్ వర్కర్స్ కానీ అందరూ ఎవరైతే మా మున్సిపాలిటీలో పనిచేస్తున్నారో అందరు వర్కర్స్తో పాటుగా శానిటేషన్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది చాలా యూస్ఫుల్ ట్రైనింగ్. ఈ యూస్ఫుల్ ట్రైనింగ్ ద్వారా ఐఈసీ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ లో భాగంగా మా దగ్గర ఉన్న వర్కర్స్ యొక్క సామర్థ్యాన్ని పెంచే విధంగా ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో దిశ మార్గదర్శకాలన్నీ కూడా అక్కడి నుంచి సాహస్ నుంచి కానీ వాష్ ఇన్స్టిట్యూట్ నుంచి కానీ NGOs నుంచి కానీ వచ్చిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా, అదేవిధంగా కొన్ని వాయిస్ ద్వారా వీళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఇటువంటి ట్రైనింగ్స్ కూడా మేము కోరుకునేది ఏంటంటే ఇవన్నీ కూడా పీరియాడికల్ ట్రైనింగ్స్ లాగా ఉంటే కనుక అమలాపురం పట్టణం పూర్తిగా ఈ అతి త్వరలోనే ఈ సర్టిఫికేషన్స్ అన్నింటినీ కూడా సాధించి చక్కటి సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దబడుతుందని అందరికీ తెలియజేయడం. నవంబర్ 5, 6, 7 తారీఖుల్లో స్వచ్ఛంద కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు వాష్ ఇన్స్టిట్యూట్ మరియు సాహస వ్యవస్థ సహకారం ఈరోజు అమలాపురం మున్సిపాలిటీ పారిశుద్ధ్య సేవకులకు 3 రోజుల శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము బాధిత కార్మికుల యొక్క ఆక్యుపేషన్ సేఫ్టీ గురించి, ఫస్ట్ ఎయిడ్ గురించి, మన యొక్క ప్రభుత్వం వారు వారికి ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్ గురించి ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి తరగతులు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే వాళ్ళ యొక్క PPT కిట్స్ ద్వారా మన స్వచ్ఛంద కార్పొరేషన్ మొబైల్ అప్లికేషన్లో మిలిమీటర్ ద్వారా మేము వాళ్ళ యొక్క కొలతల్ని యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. తదుపరి మన మున్సిపాలిటీ అమలాపురం మున్సిపాలిటీకి స్వచ్ఛంద వాళ్ళు కూడా PPT కిట్స్ మన సైడ్ పర్సన్ అలాగే కమిషనర్ చేతుల మీద వారికి అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఎక్కడంటే మనకు అమలాపురం వాటర్ ఫెసిలిటీ మండలం పరిధిలో మీటింగ్ హాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వాళ్ళ యొక్క ట్రైనింగ్ మెటీరియల్స్ అలాగే కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అలాగే మనకి రిసోర్స్ పర్సన్ సోషల్ కార్పొరేషన్ రిసోర్స్ పర్సన్ అధ్యక్షులు కూడా రావడం జరిగింది. వాళ్ళ సేఫ్టీ గురించి, ఆపరేషన్ సేఫ్టీ గురించి, అలాగే ఫస్ట్ ఎయిడ్ గురించి, అలాగే CPR చికిత్స గురించి ఆయనకి డెమాన్స్ట్రేషన్ చేసి ఎంతో గొప్పగా ఈ కార్యక్రమానికి తీసుకెళ్ళడానికి చాలా సహకరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మనకి సహకరించినటువంటి మన అమలాపురం మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే సైడ్ పర్సన్ మేడం గారికి కూడా మన వాష్ ఇన్స్టిట్యూట్ మరియు సాహస్ అలాగే స్వచ్ఛంద కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.